హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి అమెజాన్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అమెజాన్లో మరొక నోటిఫికేషన్ అనమాట ఇది. అలాగే పర్మనెంట్ వర్క్ అనేది ఉంటుంది. అలాగే 35,000 వరకు కూడా మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అనేది ఎటువంటిది లేదు. ట్రైనింగ్ ఇస్తారు, ఫ్రీ ల్యాప్టాప్ అనేది ఇస్తారు, అలాగే వైఫై కూడా మనకి అవైలబిలిటీగా చేయడం జరుగుతుంది. సో చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఈ వీడియోకి 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో మన ఛానల్ కానీ కొత్తగా కానీ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, అమెజాన్ జాబ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే రవాణా ప్రతినిధి NOCIBFL అనేసి జాబ్ రోల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలా దరఖాస్తు చేయాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది కాబట్టి అప్పటి వరకు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఉద్యోగం ID నెంబరు, అలాగే ఇది ASSPL తెలంగాణ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే వివరణ వచ్చేసరికి L2 అసోసియేట్ల కోసం ఉద్యోగ వివరణ అనేసి ఇవ్వడం జరిగింది. సో స్థూల దృష్టి అనేసి ఇవ్వడం జరిగింది. L2 అసోసియేట్ అమెజాన్ మరియు విక్రేత POCల మధ్య ప్రాథమిక ఇంటర్ఫేస్గా పనిచేస్తుంది. L2 అసోసియేట్లు షిప్మెంట్ ఆందోళనను గుర్తించి సరుకు రవాణాను ఆదా చేయడం మరియు అపాయింట్మెంటు సంబంధిత ప్రశ్నలు అడ్రస్ చేయడం మరియు ప్రక్రియ మెరుగుదల సూచనలు అందించడం కోసం పనిచేయాలి అని భావిస్తున్నారు. అయితే ఇక్కడ మీరు ఏవైతే సరుకు రవాణా అవుతుందో, అంటే ఎవరైతే అమెజాన్ నుండి బుక్ చేసుకొని ఉంటారో కస్టమర్లు, వాళ్ళకి కరెక్ట్గా వెళ్ళిందా లేదా, లేకపోతే వాళ్ళ అపాయింట్మెంట్ కరెక్ట్గా తీసుకున్నారా లేదా అంటే ఎంప్లాయీస్, అలాగే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం కరెక్ట్గా అడ్రస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది కూడా ఇక్కడ మీరు చేయవలసిన పని అనమాట. అయితే బాధ్యతలు వచ్చేసరికి మనకి అన్ని సమయాల్లో స్పష్టంగా మరియు వృత్తిపరమైన పద్ధతిలో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయాలి. సో అన్ని సమయాల్లో కూడా, అంటే మీరు చేసే పని సమయాల్లో మీ యొక్క వృత్తికి సంబంధించిన పద్ధతుల్లో మీరైతే కస్టమర్కి కమ్యూనికేట్ చేసేగలిగి ఉండాలి. అలాగే అమెజాన్ కస్టమర్లు వాటాదారులకు సత్వర మరియు సమర్థవంతమైన సేవలను అందిస్తుంది, వేగవంతం చేస్తుంది. అలాగే ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ను నివేదించడం ద్వారా సున్నితమైన కేసులను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అలాగే అద్భుతమైన సమయ నిర్వహణ నైపుణ్యాలను ప్రదర్శించాలి. అలాగే లేదా వాటిని మీ యొక్క నైపుణ్యాలను కూడా ఇక్కడ నిర్వహించగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్, లక్ష్య పనితీరు కొలమానాలు ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. మీ యొక్క గోల్కి మీరు అచీవ్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్, లాజికల్ రీజనింగ్ ద్వారా చురుగ్గా పరిష్కారాలను వెతకండి. మీ యొక్క లాజికల్ రీజనింగ్ ద్వారా మీరు చురుగ్గా ఏవైతే సమస్యలు ఉంటాయో వాటికి పరిష్కారాలను అనేవి మీరు వెతుక్కోవాలి. అలాగే ప్రక్రియ మెరుగుదలను సూచించడానికి ట్రెండ్లను గుర్తించాలన్నమాట. ఏవైతే ఇప్పుడు మన సొసైటీలో ట్రెండింగ్గా ఫాలో అవుతున్నారో వాటిని మీరు మీ యొక్క రోల్లో విధంగా అమర్చుకోవాలన్నమాట. ఓకేనా. అయితే కింద స్థానాల్లో ఒకదాని నుండి పనిచేయడానికి అభ్యర్థులు నియమించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో ఇక్కడ చూడండి, వర్చువల్ లొకేషన్ TS అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ప్రజెంట్ కోవిడ్ కారణంగా మీకైతే ఇక్కడ ఇంటి దగ్గర నుండే మీరైతే వర్క్ అనేది చేయవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. అలాగే ప్రాథమిక అర్హతలు వచ్చేసరికి ఇక్కడ చూడండి, గుణాత్మక అవసరాలు అనమాట. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సో లైక్ ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇలాగ స్పెషలైజేషన్లో మీరైతే కంప్యూటర్స్ కావచ్చు, ఇటువంటి వీటిల్లో మీరు స్పెషలైజేషన్స్ చేసే గ్రాడ్యుయేట్ అయితే కావాలన్నమాట వీళ్ళకి. అయితే ఆంగ్ల భాషలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు. సో ఇక్కడ ఇంగ్లీష్ అనేది మీకు ఖచ్చితంగా రావాలండి. ప్రతి ఒక్క జాబ్లో చెప్తున్నాను, మీకు ఇంగ్లీష్ వస్తేనే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ రాకపోతే మీకు తెలుగు వచ్చినా వాళ్ళు తీసుకోరు.
ఓకేనా. సో ఇంగ్లీష్ కంపల్సరీగా మీకు అవసరం అనమాట. ఇంగ్లీష్ లేనిదే ఏ జాబు లేదు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మినిమం బేసిక్ స్కిల్ అయినా ఉండాలండి ఇంగ్లీషు ఈ రోజుల్లో అయితే. సో ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీషు తప్పకుండా నేర్చుకోండి. ఓకేనా. సో ఎందుకంటే మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడానికైనా మనకి ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలన్నమాట. అయితే ఇక్కడ ఆంగ్ల భాషలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. రాత మరియు మౌఖిక అంటే రాయడం కానీ చదవడం కానీ, అలాగే కస్టమర్లు అందరితో సరిగ్గా మరియు స్పష్టంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం అనేది మీలో ఉండాలి. మంచి గ్రహణ నైపుణ్యాలు, అలాగే కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్పష్టంగా అర్థం చేసుకోవడం మరియు చెప్పగల సామర్థ్యం అనేది ఉండాలి. ఇక్కడ మీ యొక్క నైపుణ్యాలని ఇక్కడ గ్రహణం చేస్తారంట, అంటే చెక్ చేస్తారనమాట. కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్తున్నప్పుడు. అలాగే మీరు తిరిగి సమాధానం చెప్పే విధంగా కూడా ఉండాలి. అలాగే ఏకాగ్రత సామర్థ్యం అనేది ఉండాలండి. అంటే రెగ్యులేషన్కి పర్యాధానం లేకుండా వాటాదారుల సమస్యలను అనుసరించడం. సో మీరైతే రెగ్యులేషన్ అనేది చేయాలన్నమాట. ఎక్కడైతే మీ యొక్క వాటాదారులు ఎవరైతే ఉంటారో అలాగే వాళ్ళ సమస్యలను అనుసరించాలి, అంటే చెక్ చేస్తూ ఉండాలి. అలాగే బృందం వాతావరణంలో అలాగే స్వతంత్రంగా విజయవంతంగా పనిచేయగల సామర్థ్యం ఉండాలి. పరిచయం విండోస్ ఎక్స్పీ, అలాగే మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్ మరియు ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్తో మీరైతే అంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట, మీకు తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా. అద్భుతమైన టైపింగ్ నైపుణ్యాలు కూడా మీకు చాలా అవసరం. అలాగే వెబ్సైట్లను విజయవంతంగా నావిగేట్ చేయగల సామర్థ్యం అనేది మీకు వస్తే చాలా మంచిదన్నమాట. ఈమెయిల్ అప్లికేషన్ల యొక్క నైపుణ్యాలు కలిగిన పరిజ్ఞానంతో ప్రదర్శించబడుతుంది. సో మీకు ఈమెయిల్ చెక్ చేసే విధంగా కూడా మీ యొక్క స్కిల్ అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా మీకు ఉండవలసిన ప్రాథమిక అర్హతలు అనమాట, మినిమం క్వాలిఫికేషన్స్ అనేసి అంటారు. సో ఇది చెక్ చేసుకోవచ్చు. మీకైతే మస్ట్ అండ్ షుడ్గా ఇంగ్లీష్ స్కిల్ రావాలండి. నెక్స్ట్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ వీటి గురించి తెలియాలి. ఇంటర్నెట్ యూజ్ చేసే విధంగా కూడా ఉండాలన్నమాట. సో టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అలాగే వెబ్సైట్లను డిజైన్ చేయగలిగే విధంగా ఉండాలి, అంటే నావిగేట్ చేయగలిగే విధంగా. అలాగే ఈమెయిల్ అప్లికేషన్స్ ఏవైతే వస్తాయో అది చెక్ చేసే విధంగా కూడా ఉండాలి. సో ప్రాధాన్య అర్హతలు వచ్చేసరికి లాజిస్టిక్స్ నేపథ్యం మరియు సారూప్య పాత్రలో అనుభవం అనేది మీకు ఉండాలి. ఎక్సెల్లో మీకు ప్రావీణ్యం కలిగి ఉండాలి. సో మీకు ఎక్సెల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తే దీనికి సింపుల్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి, దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీకి వెళ్తుందండి. సో నెక్స్ట్ పేజీలో మీ amazon.com లేకపోతే గూగుల్తోనే ఉపయోగించవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు అమెజాన్ అకౌంట్ని లాగిన్ చేయాలి. సో లేదు ఒక ఖాతాని సృష్టించండి అనేసి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీరు అప్లై చేస్తున్నట్టుగా అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు అమెజాన్తో మీరు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈమెయిల్ చిరునామా ఇవ్వండి, కొత్త పాస్వర్డ్ అనేది నమోదు చేయండి. సో పాస్వర్డ్ కనీసం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒక పెద్ద అక్షరము, అలాగే ఒక చిన్న అక్షరము, అలాగే కనీసం ఒక చిన్న సంఖ్య 0 to 9 వరకు కూడా ఉండాలి. కనీసం ఒక ప్రత్యేక అక్షరం లేదా ఉండాలి. సో కొత్త పాస్వర్డ్ని నిర్ధారించుకోవచ్చు అనమాట. ఓకేనా. సో amazon.comలో మీరైతే గూగుల్తో కానీ అమెజాన్తో కానీ లాగిన్ చేయొచ్చు అనమాట. సో మీరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవాలంటే మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోగలరు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మన యొక్క ఛానల్ కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే అప్లై చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.